నమస్కారం. నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుడి దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటు ఉన్నారనేది అక్షర సత్యం. అంతేకాకుండా బీసీలు మరియు ఈరోజు అనేక దారిద్ర రేఖకు దిగువన ఉండడం, సంచార కులాలు దారిద్ర రేఖకు దిగువన ఉండడం చాలా బాధాకరం. వీటన్నిటికీ కులగణన మాత్రమే సామాజిక అసమానతను రూపుమాపడానికి, సాంఘిక వివక్ష రూపుమాపడానికి కులగణనే అనే ఒక జపంతోని, ఒక నినాదంతోని ఈరోజు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశ విదేశాలతో తిరుగుతూ ఒక నినాదంతో ఈరోజు తను కులగణన ఒక బ్రాండ్ అంబాసిడర్గా జరిగింది. దానిలో భాగంగా ఆయన ఆలోచనలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కులగణన చేపట్టడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం. కులగణన అనేది దేశానికే ఆదర్శం. కులగణన ఒక చారిత్రక ఘట్టం. కులగణన అనేది ఒక చారిత్రక నిర్ణయం. అలాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన మనకు అందరికీ తెలిసిందే, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈరోజు ఇంటింటి సర్వే పేరిట 50 రోజుల సమయము ఈరోజు కులగణన సర్వే కూడా చేపట్టడము జరిగింది. 1,03,800 మంది ఎన్యుమరేటర్ అధికారులతో ఇంటింటికి పోవడం జరిగింది. అయితే ఈరోజు 3.1% అంటే అప్రాక్సిమేట్లీ 16 లక్షల మంది ఈరోజు కులగణనలో ఈ సర్వేలో పాల్గొనకపోలేదు అనే ఒక రిపోర్ట్ ఉంది. కాబట్టి ఈరోజు బీసీల శాతం తగ్గింది అనే ఒక అంశంలో భాగంగా ఈరోజు ప్రభుత్వ దృష్టికి కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు అందరూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం వెంటనే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కులగణనలో మళ్ళీ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులకు కావచ్చు, ఆన్లైన్ల ద్వారా కావచ్చు, టోల్ ఫ్రీ ద్వారా కావచ్చు, ఆ మిస్సింగ్ అయిన వాళ్ళను కూడా సర్వేలో చేపట్టాలనే ఉద్దేశంతో, గొప్ప సదుద్దేశంతో ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు కుల సంఘాలు, బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈరోజు రీసర్వే అంటే ఆ మిగిలిన మిస్సింగ్ రీసర్వే చేయడం అనేది ఒక గొప్ప నిర్ణయం అని, ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఎప్పుడు నిలుస్తుంది అని ఈరోజు అలాంటి ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి. ఈరోజు దేశంలో దశాబ్దాలుగా చూస్తున్నాం, ఎప్పుడూ కుల సర్వే జరగలేదు. జరిగినా కూడా అటుకుల మీద వేశారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము కుల సర్వే చేశారు, నిర్ధారణ చేశారు. ఈరోజు అదొక గొప్ప విషయము, ఇదొక చారిత్రక నిర్ణయం.